చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ ఒంటి మిట్ట పుట్టుక. ఒకప్పుడు కడప మండలంలో ఇద్దరు దోపిడీ దొంగలు చాలా పేరు పొందారు. వాళ్లే వంటడు మిట్టడును. వాళ్ళు దారులు కాసి బాటసార్లను కొట్టి బోలెడంత ధనం గడించారు. ఇలా గడించిన ధనమంతా ఒక కొండ మీద పాతి పెడుతూ ఉండేవాళ్ళు. ఆ కొండ మీద ఒకే ఒక బ్రహ్మాండమైన పలక వంటి పెద్ద రాయి ఉండేది. వంటడు మిట్టడు అక్కడే స్థావరం ఏర్పరచుకుని వాళ్ళ సంపాదన అంతా అక్కడే దాచిపెడుతూ ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళు దాచిపెట్టిన సంపాదన లెక్క పెట్టవలసి వస్తే లక్షల్లో విలువ చేస్తుందని తేలింది. ఒక రోజున మామూలు ప్రకారం ఒక బాటసారి ఆ దారిన ఇలానే పోవటం తటస్థించింది. అలవాటు చొప్పున వంటడు మిట్టడు వానికి ఎదురుగా పోయి దుడ్డు కర్రలు పైకి ఎత్తి, ఏంటయ్యా అలా చూస్తావు, లొడ్డు లొసుగు బయట పెట్టు అని గద్దించారు. అమాయకపు చూపులతో నిశ్చింతగా నిలబడి ఉన్న ఆ బాటసారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. చెక్కు చెదరలేదు. కొంచెం సేపుండి వాళ్లను ప్రశ్నించనారంభించాడు. అబ్బాయిలు, మీరు కష్టపడి ఈ విధంగా ధనం సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధనం లేనివాడు ఎందుకు పనికిరాడని మన పెద్దలే చెప్పారు. కనుక మానవ జన్మ ఎత్తినందుకు సంపాదించి తీరవలసిందే. కానీ నాది ఒక్కటే చిన్న సంశయం. ఈ ధనమంతా పట్టుకుపోయి మీరు ఎవరిని సంతోష పెడుతున్నారో నాకు తెలియదు. దీనినంతటినీ పంచుకుని అనుభవించి ఆనందించే ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న ఈ పాపం కూడా పంచుకుంటారా? ఆ సంగతి తెలుసుకుని మీరెన్ని తలలు పగలగొట్టినా మహాభాగ్య అన్నాడు. వంటడు మిట్టడు ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఆ బాటసారి వాల్మీకి మహర్షి జన్మ కథను వాళ్ళకి విప్పి చెప్పి తత్వం బోధించేసరికి వాళ్ళిద్దరూ చాపకట్టుగా ఆయన పాదాలకు సాష్టాంగపడ్డారు. వాళ్లకు తెలియకుండానే వాళ్ల చేతుల్లోని దుడ్డు కర్రలు జారి కింద పడ్డాయి. ఆ బాటసారి వాళ్లను లేవదీసి ఊరడించాడు. అప్పుడు వాళ్ళు, మహానుభావా, మేము పరమ దుర్మార్గులం. ఇప్పటికీ అమాయకులైన బాటసార్లను ఎందరిని ఎన్ని విధాల హింసలు పెట్టామో మాకే గుర్తులేదు. ఎందుకో తెలియకుండానే లక్షల కొద్దీ ఆస్తి సంపాదించాము. అదిగో మహాత్మా, ఆ కొండ మీద పలక దగ్గర దాచిపెట్టాము. నిన్ను మేమేమీ అనలేము. నిన్నే కాదు, ఇంకా ఎవ్వళ్ళను ఏమీ అనము. ఈ ధనమంతా నీదే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మేము నీ దాసులం. నువ్వేమి చెబితే అలా చేస్తాం. తరుణోపాయం చూపించు అంటూ చేతులు కట్టుకు నిలబడ్డారు. అప్పుడు ఆ బాటసారి వాళ్ళు సంపాదించిన ధనమంతా వశపరుచుకున్నాడు. ఆ కొండ మీదనే ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. దివ్యమైన కోనేరు తవ్వించాడు. ఆలయంలో శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించాడు. ఆ దొంగల పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు పెట్టాడు. దొంగల పేరిట వెలిసిన ఆ గ్రామం ఈనాడు కడప జిల్లాలో ఒక దివ్య క్షేత్రమై రామభక్తులకు నిలయమై ఉన్నది. ఈ ఒంటిమిట్టలోనే బమ్మెర పోతనామాత్యుడు శ్రీ మదాంధ్ర భాగవతం రచించినట్లు చరిత్ర చెబుతున్నది.